వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్న మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. మోదీని ఢీకొనేందుకే బీఆర్ఎస్ ఏర్పాటైందని వెల్లడి. యాదాద్రిలో వైటీడీ అధికారులు పోలీసులతో రాచకొండ సిపి టిఎస్ చౌహాన్ సమావేశం. ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో యథేచ్ఛగా కోడి పందాలు నిలువరించాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారని ఆరోపణ. నాగర్ కర్నూలు జిల్లాలో సంక్రాంతి సంబరాలలో విషాదం. గన్యాగుల గ్రామంలో కబడ్డీ ఆడుతూ యువకుడు మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలైన సిబిఐ ఈడీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. హుజూర్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రరావులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో మోదీని ఢీకొనేందుకే బీఆర్ఎస్ ఏర్పాటైందన్నారు. ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో కళేబరాలే మిగిలాయని, చావచొచ్చిన కాంగ్రెస్ ఇక లేవలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుపుకుంటున్నాం. దానికి బీఆర్ఎస్ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు కేరళ ముఖ్యమంత్రి గారు విజయన్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధ్యక్షులు కేజ్రీవాల్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి గారు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు అతిథులుగా హాజరవుతూ ఉన్నారు. బీజేపీ ఇతర రాజకీయ పార్టీల ప్రభుత్వాలు నడుస్తున్న చోట దానికి ఆటంకం కలిగించడానికి ఎటువంటి పనులు చేస్తుందో, కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగబద్ధ అధికారాలని దుర్వినియోగం చేస్తూ, లేని అధికారాలని కొని తెచ్చుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధికి ఆటంకపరుస్తూ వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్న వైనాన్ని మొత్తం కూడా ఈ దేశ ప్రజల గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ చేస్తున్న దుర్మార్గం అది దేశద్రోహపూరితంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఈ దేశ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన బీజేపీ దాని నుంచి బయటపడడం కొరకు కులమతాల చిచ్చుపెట్టి ఈ దేశాన్ని మళ్ళీ వెనక్కి పంపించే ప్రయత్నం, మళ్ళీ మధ్యయుగాలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున కొట్టాడాల్సిన కాంగ్రెస్ పార్టీ చేమచచ్చిపోయింది. అది ఒక కలేబరలాగా తయారయ్యింది. నాయకత్వం లేక దివాలా తీసిపోయింది. ఇటువంటి పరిస్థితులలో దేశ ప్రజల ముందు కనబడుతున్నాము ఒకే ఒక నాయకుడు అద్భుతమైన పరిపాలనా దక్షుడిగా 6 ఏళ్లలోనే తనను తాను. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్న నేపథ్యంలో వైటీడీ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ సహా సీఎంలు పినరయ్ విజయన్, కేజ్రీవాల్ పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్, రాష్ట్రపతి గెస్ట్ హౌస్, ప్రధానులు మరియు పరిసరాలను, కొండలపైన ప్రాంతాలను రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ పరిశీలించారు. అనంతరం కొండపై అతిథి గృహంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగంతో సమీక్ష జరిపారు. ఈ
సమీక్షలో అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ నెల 18న యాదాద్రికి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి 11:30 యాదాద్రికి ముగ్గురు ముఖ్యమంత్రులు అధికారులు 2 ప్రత్యేక హెలికాప్టర్లలో రానున్నారు. యాదాద్రికి కేసీఆర్, కేజ్రీవాల్, పినరాయి విజయన్ యాదాద్రికి చేరుకోనున్న ముగ్గురు సీఎంలు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ముగ్గురు సీఎంలు తిరిగి 12:30 యాదాద్రి నుంచి ఖమ్మం బయలుదేరనున్నారు. అక్కడ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం ప్రారంభం సహా కంటి వెలుగు 2వ దఫా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు 3:30 ఖమ్మం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. 4 గంటలకు ఖమ్మం నుంచి విజయవాడకు కేజ్రీవాల్, విజయన్ వెళ్లిపోనున్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గుండాల పంచాయతీలో కోడి పందాలు యథేచ్ఛగా సాగాయి. లక్షలాది రూపాయల చేతులు మారాయి. బహిరంగంగా ఇంత జరిగిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూసిన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే పండుగ ముందు 3 రోజుల నుంచి నిర్వాహకులు బరులు సిద్ధం చేసినప్పటికీ భోగి రోజు ఉదయం మండల పరిధిలోని గుండాల పంచాయతీలో కోడి పందాలు బర్రెలను పోలీసులు ధ్వంసం చేశారు. అయినప్పటికీ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందాలు మొదలుపెట్టారు. యథేచ్ఛగా కోడి పందాలకు కత్తులు కట్టి నిర్వహించారు. కోడి పందాలను నిర్వహించాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కన్యాగుల గ్రామంలో కబడ్డీ ఆడుతూ ఓ యువకుడు ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్రంలోని కన్యాగుల గ్రామంలో సంక్రాంతి పండుగని పురస్కరించుకుని కబడ్డీ పోటీలు నిర్వహించారు. కబడ్డీ ఆటల్లో పాల్గొన్న అదే గ్రామానికి చెందిన ఎర్రవల్లి మహేష్ అనే యువకుడు ఆట ఆడుతూ అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన తోటి ఆటగాళ్లు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పొలానికి నీళ్లు మళ్లింపు విషయంలో దాయాదుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. ఆ క్రమంలోని క్షణికావేశంలో సోదరుడు లింగయ్యను గొడ్డలితో నరికి చంపాడు సతీష్. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఖమ్మంలో పనికి మాలిన బ్యాచ్ ఉందంటూ మాజీ ఎంపీ పొంగిలేటి వర్గాన్ని ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కూకట్పల్లి నుంచి పోటీ చేయడం లేదని, ఖమ్మంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. జనవరి 18న ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభకు అధిక సంఖ్యలో జన సమీకరణే లక్ష్యంగా ఈ భేటీ నిర్వహించారు. ఖమ్మం నియోజకవర్గం సన్నాహక సభ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో కొద్ది మంది పనికిమాలిన బ్యాచ్ ఉందన్నారు. వాళ్లకు అబద్ధాలు చెప్పడం తప్ప ఏమీ తెలియదని మండిపడ్డారు. బీజేపీ వాళ్లకు ఒక అబద్ధాల గ్రూప్ ఉందని, అజయ్ అన్న కూకట్పల్లి పోతుండు అని కొత్త ప్రచారం మొదలుపెట్టారన్నారు అని విమర్శించారు. ఈ అజయన్నం తట్టుకోవటం కష్టం. ఈయన కనుక హ్యాట్రిక్ కొట్టిందంటే మన ఫ్యూజులు మాడిపోతాయి, మనకి దిక్కు దివాణం ఉండదని చెప్పి ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఏంటంటే అజయన్ అంట కూకట్పల్లి పోతాడంట, పీకటానికి పోతాడా? కూకట్పల్లి కూకటి వేళ్లతో అజయన్న ఇక్కడ వాళ్ళని
కార్యకర్తలు నాయకులు మీ గుండెల్లో నాకు స్థానం ఇస్తే ఇక్కడ వీళ్ళకి చూస్తే మన ముస్తఫా నగర్ నుంచి బోనకల్ రోడ్డుకి ఫ్లైఓవర్ వేసి అటు వెలుగులు నింపిండు, ఇటువైపు ఇల్లందు రోడ్డును మొత్తం డెవలప్ చేసిండు. ఇప్పుడు చూడకపోతే బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టి అక్కడ వెంకటాపాలెం అవతలని కూడా ఖమ్మం వెలుగులు నింపిండు. అట్లనే మున్సిపల్ కార్పొరేషన్ కొత్త బిల్డింగ్ కట్టిండు. ఎన్నడైనా సరే ఈ మొత్తం చరిత్రలో 70 సంవత్సరాల చరిత్రలో ఖమ్మంలో జరగని అభివృద్ధిని సంక్షేమాన్ని చేయటమే కాకుండా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి 2,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు పేదవాళ్ళకి. ఇంకో 2-3 వేల మందికి మళ్ళీ పట్టాలు ఇచ్చిండు. అట్లనే మురికి కూపం లాగున్న 3 టౌన్ ఏదైతుందో అది గోడపాటి సేవలు అద్భుతంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిండు. దాని మీద మొత్తం పార్కులు చేసిండు. మునేరు మీద చెక్ డ్యామ్ నిర్మాణం చేసి RTMC నీళ్లు నిలబెట్టి తాగడానికి నీళ్లు లేని ఖమ్మానికి ఒకప్పుడు గడగడగమని తిరిగే ట్రాక్టర్లు తిరుగుతూ మరి మంచినీళ్ళ కోసం దిక్కులేని పరిస్థితి. మహిళలందరూ కూడా బిందెలతోనే దెబ్బలాడుకుంటే అన్ని బిందెలకు సొట్టలే ఉండే. ఇవాళ మా అక్క చెల్లెళ్ళ బుగ్గల మీద సొట్టలు ఉన్నాయి కానీ బిందెల మీద లేవు అని చెప్పే విషయం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మా అక్క చెల్లెలు నవ్వితే బుగ్గల మీద సొట్టలు పడుతున్నాయి కానీ మంచినీళ్ళ బిందెలకు సొట్టలు లేవు. అందుకని ఇవన్నీ చూసి ఇంత మన అభివృద్ధి చేసినోడు 2 సార్లకి ఇంత చేస్తే 3వ సారికి ఇక మరి మనకి ముప్పు తిప్పలే అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. కానీ ఈ అబద్ధపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇట్లాంటి అప్పుడప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు అంతకన్నా గొప్పగా మీరు చేయాలి. ఏం చేయాలని వాట్సాప్లు, ఫేస్బుక్లు లేదా ట్విట్టర్లు, ఇన్స్టాలు ఇవన్నీ వాడతారు. వీటన్నిటిలో కూడా మీరు కూడా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. మన యొక్క బీఆర్ఎస్ యొక్క ప్రభావాన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా. మనకు సారు ఈ అవకాశాన్ని ఖమ్మానికే ఇచ్చిండు, వేరే ఎవరికి ఇవ్వలే. 33 జిల్లాలు కొత్త జిల్లాలు, పాత జిల్లాలు 10 జిల్లాలు ఉంటే బీఆర్ఎస్ ఆవిర్భావం చేసిన తర్వాత ఖమ్మంకి ఇచ్చిండు అంటే ఖమ్మం జిల్లా ప్రజల మీద కానీ సారికి ఎంత నమ్మకం ఉండదో ఒక్కసారి ఆలోచించండి. ఈ సందర్భంగా తెలియదు. మిగతా జిల్లాలో అయ్యో మాకెందుకు రాలేదు ఈ అవకాశం అని చెప్పి బాధపడతా ఉన్నారు. అట్లాంటి అవకాశం, బంగారం లాంటి అవకాశం మనకు వచ్చింది కాబట్టి దాన్ని మనం అందిపుచ్చుకోవాలని కోరుతా ఉన్నాం. ఇది మన మీద ఎక్కువ బాధ్యత ఉంది. హెడ్ క్వార్టర్ గా జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో కత్తితో యువకుడు హల్చల్ చేశాడు. చౌరస్తా వద్ద కొబ్బరి బొండాల దుకాణంలోని కత్తితో నడి రోడ్డుపై యువకుడు వీరంగం సృష్టించాడు. యువకుడిని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జరగదు కత్తి కనవాడ వాడు ఇప్పుడు వీడియో అయితే ఏం చేయలేదు. ఒకవేళ చేస్తే నిన్నే నరికింది అనుకున్నాను. ఏం चाकू निकाला, बदले जेब में रख के फिर रहा, मारने के बाद से लोगों को। हाँ तो खराब होगा तो अंदर डाल दो, पीछे में आटा लोगों किसको कोई बारे से मला इधर आए तो मतलब किसको बोल किसको लोगों बारे से खत्म है बोलते ये जल्दी कर ठीक करो. अगर इन्हें अवसर न पड़े वाला अच्छी चीज को बोलते रहो खत्म मला इधर जिसको बदल हटो हटो రాలేదు
కోరుట్ల పట్టణంలో దివంగత మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావు సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిధులతో నిర్మితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నేటి వరకు ఎందుకు ప్రారంభించలేదని స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువాడి కృష్ణారావు సూటిగా ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక శాసనసభ్యులు ఉమ్మడి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన జువాడి రత్నాకర్ రావు హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి పట్టణంలోని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపాన్ని నిర్మించారని, ఈ కళ్యాణ మండపం ఉపయోగంలోకి వస్తే తక్కువ ఖర్చుతో పేదలు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉంటుందని, ఇంతటి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ మండపాన్ని పేద ప్రజలకు అందకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు, మీరు కొరుట్ల కళ్యాణ మండపానికి వచ్చి మీరు చేసిన అభివృద్ధి ఏందో చూడండి. ఈ విధంగా డంపింగ్ యాడ్ చేసి ఇక్కడ నీళ్లు నిలుస్తున్నాయి, అక్కడ వెళ్ళేస్తుంది. ఇంకంతా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు చేసిన అభివృద్ధి ఇదేనా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ అంతా కూడా కొరుట్ల కళ్యాణ మండపంలో వేసి నీ చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నావు విద్యాసాగర్ రావు. కొరుట్ల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి, ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని చెప్తున్నావు కదా. నువ్వు వచ్చి ఒకసారి మీరు ఇక్కడ వచ్చి ఎమ్మెల్యేగా మీరు 4 సార్లు గెలిపించిండ్రు, కొరుట్ల ప్రజలు 4 సార్లు గెలిపించిండ్రు. మీ అభివృద్ధి ఏందో ఇక్కడ, మీ అభివృద్ధి చేసిన అభివృద్ధి ఏందో ఇక్కడ డంప్ యార్డ్ ద్వారా మీకు తెలుస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం 25/2/2009లో అప్పటి మంత్రి జువాడి రత్నాకరరావు గారు శిలాఫలకం వేయడం జరిగింది. ఇప్పటికీ 14 సంవత్సరాలు గడిచినా కూడా మొత్తం దాదాపు 90% కంప్లీట్ అయినా కూడా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు 10% పని కూడా కంప్లీట్ చేయని అసమర్థ ఎమ్మెల్యే అంటే మన విద్యాసాగర్ రావు. ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మండపాన్ని ప్రారంభించలేనటువంటి అసమర్థ ఎమ్మెల్యే. నేను అభివృద్ధి చేసిన కొరుట్ల పట్టణాన్ని అని మాట్లాడుతాను. దీనికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపంలో చూడండి, డంపింగ్ యార్డ్ లెక్క తయారైంది ఈ కళ్యాణ మండపం. అంటే ఎవడు ఏ చెత్త తీసుకొచ్చినా కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో పారేసే విధంగా ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉంది. ఇప్పటికైనా విద్యాసాగర్ రావు కొరుట్లను అభివృద్ధి చేస్తున్నా అని ప్రజలకు మాయమాటలు చెప్తూ ఇది ఒక్కటే నిదర్శనం నువ్వు చేసే అభివృద్ధి ఏందో అన్నది. ఈ డంపింగ్ యార్డు, ఇది ఏదైతే చెత్త చెదారంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్లాసులు పలిగినాయి, స్విచ్ బోర్డులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, వైర్లు ఎత్తుకపోయినరు, నల్లాలు ఎత్తుకపోయినరు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పటికి మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలంటే మళ్ళీ ఒక 10 లక్షలు అవుతాయి. ఇది టీటీడీకి సంబంధించింది. ఇమీడియట్లీ దీన్ని ఇప్పుడు ఏదైతే మంచి రోజులు ఉన్నాయి, ఈ నెల 23 నుంచి మంచి రోజులు ఉన్నాయి, కనీసం అప్పటి వరకన్నా దీన్ని ప్రారంభోత్సవం చేసే చిత్తశుద్ధిని నువ్వు తెలంగాణ తెచ్చుకుంటే అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నావు కదా. నీ బంగారు తెలంగాణలో కనీసం ఈ 10-15 రోజులలోనే దీన్ని ప్రారంభోత్సవం చేసి నీ చిత్తశుద్ధిని, ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నేను కొరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కొరుట్ల ప్రజలు ఆలోచన చేయాలి. మాయ మాటలు చెప్పి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి విద్యాసాగర్ రావు, నువ్వు ఈ అభివృద్ధిని మీ ప్రజలు ఒక్కసారి మీరు ఈ కళ్యాణ మండపానికి వచ్చి సందర్శించి మన కొరుట్ల ఎమ్మెల్యే ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో మన పట్టణాన్ని మీరు తెలుసుకోవాలని కొరుట్ల ప్రజలను కోరుతున్నాం.
ఒత్తిళ్లకు తలొగ్గి అక్కడక్కడ కోడి పందాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో నిర్వాహకులు పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్ మండలం పరిధిలోని కోడి పందాలను నిర్వహిస్తున్న కొంతమంది వక్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ముందుగా వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు చేసి కోడి పందాలు ఆడుతున్న 10 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 16 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, కొంత నగదుతో పాటు సెల్ ఫోన్లను, 2 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. జాతరలు, తిరునాళ్లు ఏవైనా పండుగల సమయంలో పల్లెల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట గ్రామాల్లో రికార్డింగ్ డాన్సులు నిర్వహించేవారు. రాను రాను వీటిపై నిషేధం విధించారు. ఎప్పటి నుంచో నిషేధం ఉన్నప్పటికీ కొంతకాలంగా రికార్డులు, డాన్సులు, అశ్లీల నృత్య ప్రదర్శనలు ప్రదర్శించకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో యువత చెడు వ్యసనాలకు త్వరగా అలవాటు పడుతుండటంతో అశ్లీల నృత్య ప్రదర్శనలు మొదలైన వాటితో నిషేధం విధించారు. ఇక ఒక్కసారిగా స్థానిక రాజకీయ నాయకులతో లేదా పలువురు ప్రముఖుల ఒత్తిళ్లకు తలొగ్గి అశ్లీల నృత్య ప్రదర్శనలను పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. తాజాగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలంలోని చెంచయ్య గారి పల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అశ్లీల నృత్యాలను ప్రదర్శించడం పలు విమర్శలకు దారితీసింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలం పోలినాయుడు కండ్రిక గ్రామంలో వింత దూడ జన్మించింది. గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం ఇంట పశువుల పండుగ రోజు 6 కాళ్లు 2 తలలతో దూడ జన్మించింది. జన్మించిన కాసేపటికే ప్రాణాలు వదిలింది. చిరకాలంగా ఎదురు చూసిన ఆంధ్రుల కోరిక నెరవేరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ కు విశాఖలో అపూర్వ స్వాగతం లభించింది. రాత్రి 10:45 విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకుంది ఈ ప్రత్యేక రైలు. జాతీయ జెండాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు రైల్వే అధికారులు. వందే భారత్ రైలుపై పూల వర్షం కురిపించారు. భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురు చూసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. ఇక సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైళ్లను ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. కాగా వందే భారత్ రైలులో 16 బోగీలు ఉంటాయి. అందులో 14 చైర్ కార్ బోగీలు, మరో 2 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ బోగీలు ఉంటాయి. మొత్తం రైలులో 1128 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. రైల్లో ప్రయాణించిన విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్ రైలు ప్రత్యేకతలకు మంత్రముగ్ధులయ్యారు. రైలు రాకతో విశాఖ రైల్వే స్టేషన్ లో సందడి వాతావరణం నెలకొంది.
వైజాగ్ పిల్లలా మీరు? వైజాగ్ పిల్లలా? కూర్చోండి. खाना नहीं मिला अभी ना। गॉड ब्लेस। आगे भी हमारे बच्चे होंगे ना, बच्चों को ही खिलाओ, बच्चों को खिलाओ। वेरी गुड। पहले बच्चों को उनके पेरेंट्स को खिलाओ पहले। Good. So you are all happy? Yes, sir. खाना नहीं मिला, अभी मिलेगा, मिलेगा, खाना क्या బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోన్న మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. మోదీని ఢీకొనేందుకే బీఆర్ఎస్ ఏర్పాటైందని వెల్లడి. యాదాద్రిలో వైద్యుడి అధికారులు పోలీసులతో రాచకొండ సిపిడిఎస్ చౌహాన్ సమావేశం. ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో యథేచ్ఛగా కోడి పందాలు. నిలువరించాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారని ఆరోపణ. నాగర్ కర్నూలు జిల్లాలో సంక్రాంతి సంబరాలలో విషాదం. గన్యాగుల గ్రామంలో కబడ్డీ ఆడుతూ యువకుడు మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.